జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది. మీరెవరనేది మీరు తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే తెలియకుంటే అపవాది మీ పైకి దూకి మీకున్నదంతా తీసుకుని చింపిరిగా చేసి పరిగెత్తించుతాడు. అది తప్పు దిశలో. అయితే క్రీస్తులో మీరెవరో తెలిస్తే, మీరు ప్రేమించబడ్డారని, విలువైన వారని, తప్పులు చేస్తారని తెలిసిన దేవుడు ఆ తప్పుల కంటే పెద్దవాడని తెలుసు. మీ పట్ల మీకున్న వైఖరి ఏమిటి? మీరంటే మీకు ఇష్టమా? కొంతమంది అక్కడ ఉన్నారు. అయితే తెలుసా, చూడండి, చాలా ఏళ్ళు నేనంటే నాకు ఇష్టం ఉండేది కాదు. బహుశా కొన్ని విధానాల్లో స్వయం దేశంతో డీల్ చేస్తూ, కొంత స్వయం తిరస్కారంతోనూ. ఎందుకంటే నేను పెరిగేప్పుడు నాకు జరిగిన ఎన్నో విషయాలు జరగడం ఏదో ఒక విధంగా నా తప్పే అనుకున్నాను. కనుక ముందుగా ఎవరైనా మిమ్మల్ని అవమానించి ఉంటే, నీచంగా చూసి, అబ్యూజ్ చేసి, విమర్శించి, తీర్పు తీర్చి, మీరు గాయపడేలా ఒకవేళ చేసి ఉంటే చెప్పేది వినండి. వాళ్ళ అజ్ఞానం మీ తప్పు కాదు. వారిని ద్వేషించకండి, కోపం తెచ్చుకోకండి. ఎందుకంటే అలా చేస్తే మీ జీవితం మీద వారికి అధికారం పెరుగుతుంది. సోర్స్ని గుర్తించి విదిలించి వేసి మీరు చేయవలసింది జీవితంలో ముందుకు సాగిపోవడమే. అది తెలుసుకోండి. ఆమేన్. ఇక చెప్పాలంటే నేను క్రిస్టియన్ అయిన తర్వాత చాలా కాలం ప్రజల్ని ప్రేమించడానికి ట్రై చేసి దేవుని వాక్యాన్ని స్టడీ చేసాగాను. నాకు చూడండి, ప్రజల్ని ప్రేమించడం గురించి సందేశాలను విన్నాను, చూడగలిగాను. వాక్యం నుంచి ప్రజల్ని ప్రేమించాలని దేవుడు అంటాడని, నేను ప్రజల్ని ప్రేమించి వారితో సహనంగా ఉండి వారి పట్ల దయతో ఉండాలని అనుకున్నాను. నేను అలా చేయలేకపోయాను. నాకెంతో విసుగనిపించింది. నిజంగా విసుగనిపించింది. ఎందుకంటే నా మనసు మంచిగా ఉందనిపించింది, సరైందే చేయాలనుకున్నాను, అయితే చేయలేకపోయాననిపించింది. చాలా ఏళ్ల క్రితం దేవుడు నాకు తెలియచేయడం ఆరంభించాడు. ఏమనంటే, నేను ప్రజల్ని ప్రేమించలేకపోవడానికి కారణం నేనంటే నాకు ఇష్టం లేనందున. దేవుని దయని నా కొరకే ఎలా పొందాలో తెలియనందున ఇతరుల పట్ల అలా ఉండలేదు. నాపై నేను కఠినంగా ఉన్నాను. ఒకవేళ అలా ఉంటే మిగతా వారందరి మీద అలానే ఉంటారు. కమాన్. కనుక ఈ 42 ఏళ్ల కాలంలో నాకు దేవుని వాక్యం బోధించే అవకాశం కలిగినందున నేను నేర్చుకున్న వాటిల్లో ఒకటేమిటంటే, మీ దగ్గర లేనిదాన్ని మీరివ్వలేరు. కనుక చూడండి, మీ దగ్గర లేని దేన్నైనా ఇతరులకు ఇవ్వడానికి ట్రై చేయడం మానండి. తెలుసా, దేవుడు సిద్ధంగా ఉంచుతాడు. ప్రపంచంలో మనం పొందవలసిన ప్రతిదీ మనకు ఏర్పరుస్తాడు. మనం చేయాలనుకున్న ప్రతిదీ చేస్తాడు. గ్రహించిందే పొందుతారు. అది మీకు తెలియకుంటే అప్పుడు మీ దగ్గర ఏమున్నా సరే మీకు అది తెలియకుంటే అది మీకే మంచి చేయదు. అది మీకేమీ మంచి చేయకుంటే అది బయటకొచ్చి ఎవరికి ఏ మంచి చేయలేదు. దీన్ని నేను బోధించడం చాలామంది వినుంటారని తెలుసు. మీరు 1000 సార్లు విన్నా నాకు అనవసరం. మిమ్మల్ని మీరు ఇష్టపడకుండా ఉండేలా అపవాది చేయగలిగితే మీ జీవితంలో యుద్ధం అతడే గెలిచేశాడు. మీ పట్ల మీ వైఖరి ఏమిటి? మీతో మీ సంబంధం ఏమిటి? మీ గురించి ఎలా ఆలోచించి మీరు ఫీల్ అవుతారు? మీలోని లోపాలన్నిటిని గురించి ఆలోచిస్తూ చెప్పండి, మీరు ఎంత టైంని వెచ్చిస్తారు? చేయలేనివి, లేనివి లేదా ఉండవలసిన వాటితో పోల్చి చూస్తే, లేదంటే చూడండి, మీరు సంకల్పంతో కూర్చుని
మీ వరాలు ఏమిటో, మీ బలాలు ఏమిటో అని ఆలోచిస్తారా? చూడండి, ఒకలా మనం బహుశా ఊరికే కూర్చుని నేనెంత మంచిదాన్నని ఆలోచించడం మంచిది కాదనుకుంటా. చూడండి, మీలో మీరు ఎంతో మంచివారన్నది చెప్పడం లేదు. దేవుడు మీకోసం ఏం చేశాడో, మీలో ఏం పెట్టుబడి పెట్టాడో, ఆయన మీకేం ఇచ్చాడన్న దాని గురించి ఆలోచించాలి. మీకో విషయం చెప్పనా, చాలా విషయాలున్నాయి నేను కానివి, అయితే వాటిని గురించి ఆలోచించడం మానేశాను. నిజంగా సంకల్పంతో ఏ విషయంలో నేను మంచిదాన్ని అన్నది ఆలోచిస్తాను. నేను మంచి కమ్యూనికేటర్ని, నిజాయితీ గల దాన్ని, నేను కమిట్ అయి ఉంటాను, అంకిత భావంతో ఉంటాను, నిజంగా ఎంతో శ్రమ పడతాను. ఇప్పుడు అసహనంగా ఉంటాను అని నాకు తెలుసు. కొన్నిసార్లు ప్రజలకు నాకివ్వడం ఎలానో తెలిసినా మరింతగా వారి నుంచి ఆశిస్తాను. అలా చేయగలను. అయితే చూడండి, నిజంగా అలా చేయను. ఎందుకంటే అపవాదికి ఆలోచించడానికి టైంనివ్వను, లేదా నాలోని లోపం ఏమిటి అన్నదాని గురించి. ఎందుకో తెలుసా? ఎందుకంటే దేవుడు నన్ను ఎంచుకోవడానికి ముందే నాలోని లోపాలన్నీ ఆయనకి తెలుసు. మీ విషయంలోనూ అదే జరుగుతుంది. గుర్తుందా, మొన్న ఒక రోజున మీతో మీ చుట్టూ ఏం జరుగుతుందన్న దానికంటే ఎక్కువగా మీ లోపల దేవుడు ఏం చేశాడన్న దాన్ని గురించి ఆలోచించడం గురించి మాట్లాడాను. మన పరిస్థితుల్లో మనం అంతగా చిక్కుకుని పోకూడదు. అలాగే మనకేం లేదో, ఏది సరిగ్గా జరగడం లేదో, ప్రజలు ఏం చేయడం లేదో, మనం దేనికైనా గడియ వేద్దాం. అదెంత చిన్నదైనా నాకు అనవసరం. మన జీవితంలో అది మంచిది, మనలో దేవుడేదో చేస్తున్నాడు, దాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. మంచి వాటిని ఎంతగా సెలబ్రేట్ చేసుకుంటే చెడువి అంత చిన్నగా అవుతాయి. కమాన్ నౌ. ఒకటి చెప్పనా, మీలోని లోపం మీద ఎంతగా ఫోకస్ నుంచితే అదంత పెద్దగా అవుతుంది. మీలోని లోపం మీద ఎంతగా ఫోకస్ నుంచితే అదంత పెద్దది అవుతుంది. అంత తక్కువగా దాన్ని వదిలించుకోగలరు. ఇదే మాటని ఇటువైపున్న వారికి చెబుదాం. మీలోని లోపం మీద ఎంతగా ఫోకస్ నుంచితే అంత తక్కువగా దాన్ని వదిలించుకోగలరు. మీ జీవితంలో అది మరింత పెద్దదవుతుంది. ఇప్పుడు మీరు ఒక గందరగోళం అనుకుంటే, ఎంత గందరగోళంగా ఉన్నారన్న దాని మీద ఫోకస్ నుంచి చూడండి, వచ్చే ఏడాది ఈ సమయానికి ఎంత హీనంగా అవుతారో ఇప్పుడు ఉన్నదానికంటే. అయితే దేన్నైనా గట్టిగా పట్టుకుని ఉంటే, దీనిలో నేను బాగుంటాను, ఇందులో బలంగా ఉంటాను, అది ఏదైనా సరే. నిజం చెప్పాలంటే ఒక పేపర్ మీద దాన్ని వ్రాసుకోమని ఛాలెంజ్ చేస్తున్నాను. అది ఓ కొత్త ఆలోచన, అవునా? నా బలాలు అనే లిస్ట్ని వ్రాసుకోండి. అలాగే దేనిలో బాగుంటాను అని. అపవాది దాన్ని గురించి ఆలోచించకూడదనుకోవడమే కాదు, కానీ దాన్ని ఎక్కడా ఖచ్చితంగా వ్రాయనివ్వడు కూడా. మై గాష్, ప్రకటన పొందడానికి ఇది మరొక ఎలిమెంట్. నిజం చెప్పాలంటే మీకు ఛాన్స్ గాని వస్తే, మీకు సరైన ఫ్రెండ్ గాని ఉంటే, అప్పుడు మీరు వారితో చెప్పవచ్చు, నేను దేనిలో బాగుంటాను. నేను ఇక్కడ నిల్చొని చేశానది. కమాన్. అంటే అది మిమ్మల్ని అర్థం చేసుకునేవారై ఉండాలి. మీరేం చేస్తున్నారో తెలిసి ఉండాలి. అయితే నోటితో చెప్పడం మంచిది, దాన్ని అక్కడ ఉంచడం మంచిది. నేను ఒక విషయం చెప్పనా? ప్లీజ్ జాగ్రత్తగా వినండి. మీలో లోపం ఉన్నదానికంటే ఎక్కువ సరైంది ఉంది. మీలో లోపం కంటే ఎక్కువ సరైనది ఉంది. సమస్య ఏమిటంటే సరైన దాని మీద ఫోకస్ నుంచారు. కొంతమందికైతే అది అసలు కనిపించదు కూడా. తెలుసా, నాకు వంట బాగా రాదు. ఏళ్ల క్రితం చేసేదాన్ని, నమ్మండి నమ్మకపోండి, మా ఫ్యామిలీకి రోజు రకరకాల వంటలు చేసేదాన్ని. అయితే ఇప్పుడు అంత బాగా రాదు. చాలా కాలమైంది చేసి. చేయాలని లేదు, నాకు అనవసరం, అవసరం లేదు.
చేయను కూడా. చాలా ఏళ్ల క్రితం ట్రై చేశాను. చాలా ఏళ్ల క్రితం మా వాళ్ళ కోసం నేను బట్టలు కుట్టాలని నా భర్తకు ఓ జత షార్ట్స్ కుట్టాను. నేను నార్మల్గా ఉండే స్త్రీలా ఉండాలనుకుని. తెలుసా, రెగ్యులర్గా ఉండడం అంటే ఎంత బోరింగో. నాకు అలా ఉండాలని లేదు. మిగతా వారందరూ ఉండేదానికంటే వేరుగా ఎక్కడో మరో స్ట్రాటోస్ఫియర్లో ఉండాలని ఉంటుంది. అయితే చూడండి, మీ వాళ్ళ కోసం బట్టలు కుడితే మీకు విలువ లేదు అని నేను చెప్పడం లేదు. అది అద్భుతమైన విషయం, అభినందిస్తాను. కొన్నిసార్లు నేను చేయగలిగితే బాగుండు అనిపించేది. అయితే ఇప్పుడు కాదు. ముందుగా ఎన్నడూ పొందలేంది కావాలనుకుని నా జీవితాన్ని గడపను. మీ అభిషేకాన్ని అంటిపెట్టుకుని ఉండాలి. అలాగే మీకున్న వరంతోనూ మీరు ఎన్నడూ బలంగా లేని ఏరియాలో సమయాన్నంతా బలంగా ఉండడానికి వెచ్చించడానికి బదులుగా మీరు బలంగా ఉన్న వాటికి మీ సమయాన్ని వెచ్చించడం ఆరంభించండి. ఒకటి తెలుసా, నేను చెప్తాను, మీకు కౌన్సిలింగ్ కావాల్సి వస్తే నా దగ్గరకు వచ్చేంత బెస్ట్ పర్సన్ని కాదు. ఇప్పుడు ఆ విషయంలో ఇక్కడ పైన బాగానే ఉంటాను, కానీ చూడండి, అంత బాగా ఉండను. ఎందుకో తెలుసా? ఎందుకంటే 2 క్షణాల్లో సమస్య ఏమిటో చెప్పగలను. మనం సాకులు చెప్పకూడదు, మనం ఆటలాడకూడదు. సమస్య ఇదే, మీరు చేయవలసింది ఇదే, ఇంటికి వెళ్ళి చేయండి. చేయాలని అనుకోకుంటే బహుశా తిరిగి రావడంలో ఏ మేలు ఉండదు. ఎందుకంటే రావాలని అనుకోను కనుక నేను అది చేయను. పెళ్ళిళ్ళు చేయను. మీ పెళ్లి చేయమని అడక్కండి. నేను పెళ్ళిళ్ళు చేయను. దాదాపు 3 పెళ్ళిళ్ళు చేశాను. చేసిన మొదటిది దేవుని సత్యమంత నిజం. ఇది చేసిన మొదటి దానిలో ఎంతసేపు బోధించానంటే, ఎంతగానంటే బెస్ట్ మ్యాన్ పాస్డ్ అవుట్. గోడ మీద నుండి పడినట్లు వేదికను ఆరాధన నుంచి విడదీసిన లాంటిది. అది ఒక చిన్న సగం గోడలా ఉంది. అతని తల గోడలోంచి వెళ్ళినట్లుంది. ఎందుకంటే నా ముందు ఒక మైక్రోఫోన్ని పెట్టి నిల్చోపెడితే ఏదైనా కొంచెం కూడా ఎలా చేయాలో తెలియదు. ఆయన వెళ్ళిపోయారు. ప్రజలకు త్వరగా పెళ్లి చేసేయాలని నాకు అసలు తెలీదు. వాళ్ళ జీవితాన్ని ఎలా జీవించాలో చెప్పడానికి ఇదో అవకాశం అనుకున్నాను. ఒకరితో ఒకరు ఇలా కలిసి ఉండాలి. నాకు ఎక్కువగా ఒక వివాహం కొరకు స్టడీ చేయడానికి శ్రమ పడాలి. ఆ విషయంలో నేను బాగా చేయలేను. అయితే కొన్ని విషయాల్లో బాగుంటాను. మంచిగా ఉంటే దాన్ని ఆనందిస్తారు. కనుక అందరూ మీరేం చేయాలనుకుంటారో, ఏం ఆశిస్తారా అన్నదానికై జీవించడానికి ట్రై చేయడం ఎందుకు మానరు? అలా చేసి చివరికి మీకు నచ్చని వాటిని చేస్తూ మీరు నచ్చిన విషయాల్ని ఎందుకు మిస్ చేస్తారు? సంతోషం వేసింది అనుకున్నాను, ఉల్లాసంగా ఉందని. నేను అనుకున్నంత వినోదంగా ఉందని మీరు అనుకుంటారో లేదో తెలియదు. అయితే నేను ఈ క్రయోజెనిక్ ట్రీట్మెంట్స్ని పొందాను. ఎవరికైనా అవేమిటో తెలుసా? అది చూడండి, దీనిలోకే మీరు దిగుతారు. అది -132 డిగ్రీల ఫారెన్హైట్కి దిగిపోతుంది. దానిలో 3 నిమిషాలుంటారు. అది మీ శరీరంలోని వాపుని తీసివేస్తుంది, మెటబాలిజంని పెంచుతుంది, క్యాలరీస్ కరిగిపోతాయి, శక్తినిస్తుంది. అదెలా అంటే, నిజంగా అది నాకు నా వీపు నొప్పి నుంచి బాగవడానికి సహాయపడింది. ఇంకో విషయం, గత వారం క్రిస్ కెన్నీ అలా చేయమని చెప్పాను. నాతో పాటు రమ్మన్నాను. ముందామె అందే, నేను అసలు అలా చేయను. నేనన్నా, చూడు, నాకు 74, నీకు 51, నేను చేయగలను. నువ్వు లేవంటే దీని ముగింపును నువ్వు విననే లేవు. చూడండి, ఆమెకు ఛాలెంజ్ అంటే ఇష్టం కనుక చేసింది.
అయితే నాకు స్క్రీన్ వేస్తుంటే బాగుండనిపించింది, కానీ వేయలేదు. అయితే నిజంగా ఉల్లాసంగా ఉంది. ఆమె అక్కడ ఉన్నంతసేపు అక్షరాల క్రిందకి పైకి ఎగురుతూనే ఉంది. అక్కడ 3 నిమిషాలే ఉంటారు. అయితే అదెంతో, ఎంతో చల్లగా ఉంటుంది. కనుక నేను దీన్ని చెప్పడానికి చెప్పేదొకటే, ట్రీట్మెంట్‌నిచ్చే అమ్మాయిల్లో ఒకరు వాళ్ళొక మెషీన్‌ని తిప్పుతూ మానిటర్ చేయాలి. మీరు చేసే దాని నుంచి మీ మనసును మళ్లించడానికి వాళ్ళు మాట్లాడడానికి ట్రై చేస్తారు. సరే, ఆమె నాతో అంది, "ఓహ్! ఈ వారం మీ టాక్ ఉంది అవునా?" నేనన్నాను, "అవును, అవును ఉంది. ఆమెకు క్లూ కూడా లేదని నాకు తెలుసు." "సరే, అది ఎక్కడ?" అంది. నేనన్నాను, "క్రింద డోమ్ వద్ద." అందుకామె, "డోమా?" నేనన్నాను, "అవును, అక్కడ డౌన్ టౌన్‌లో ఫుట్‌బాల్ గేమ్స్ ఆడేవాళ్లే." ఆమె అంది, "అది చాలా పెద్దది అవునా?" నేనన్నాను, "అవును, దాదాపు 25,000 మంది స్త్రీలొస్తున్నారు." ఆమె అంది, "నిజంగా?" అదెంతో వినోదంగా ఉందనుకున్నా. నేనొక చిన్న టాక్‌ని చేయడం ఊహించుకోగలరా? అది ఎలా అంటే అసలు జరగదు అని. అందుకని ఇక్కడ ప్రతి ఒక్క మాటను కంఠతా పట్టే జోయెలున్నారు. అదే సందేశాన్ని 3 సార్లు బోధించగలరు. వాటిని ప్రింటౌట్ తీయవచ్చును. వాటిని ఒకదాని మీద ఒకటి ఉంచి చూస్తే ప్రతి మాట అలానే ఉంటుంది. చూడండి, ఈ మధ్య నా ఫోన్ ఎక్కడుందో బాగానే గుర్తు చేసుకుంటున్నాను. ఆయనలా నేనుండనవసరం లేదు. ఆయన నాలా ఉండక్కర్లేదు. మీరు మరెవరిలానూ ఉండక్కర్లేదు. కమాన్, ఏమన్నాను? మీరు మరొకరిలా ఉండక్కర్లేదు. మీరు మీలా ఉండండి. బహుశా ఈరోజు మీతో ఉన్న ఈ కొంచెం సమయంలో మీ పట్ల మీకు మంచి వైఖరి ఉండేలా సహాయపడి మిమ్మల్ని కొంచెం ధైర్యంతో బయటికి పంపగలను. ఎందుకంటే చెప్తున్నాను, ధైర్యం కల దేవుడు నిండిన స్త్రీ డేంజరస్, ఆమెను ఆపలేము. అంటే నిజంగా అది నిజం. నిజంగా అలానే ఉంటారు. తెలుసా, స్త్రీలు ఫెనామినల్. నా దగ్గర ఇవన్నీ ఇక్కడ అప్పుడప్పుడు అవి ఒకలా రావడం మొదలవుతాయి. వాటిలో ఒకటి ఇప్పుడే జారడం గమనించాను. నిన్న ఒకటి బయటకొచ్చింది. దాన్ని నేను నాతో ఉన్న ఒక అతనికి ఇచ్చాను. అది నిజంగానే అతను దేనైనా ఫిక్స్ చేయగలడు అనుకున్నాను. ఇతనికి ఏమీ కాదు కనుక నాకు తెలిసిన తర్వాతది అతడు రెంటిని తీసి 3 మీద వర్క్ చేస్తున్నాడని ఫిక్స్ చేయకుండా దాన్ని విడదీస్తున్నాడు. కనుక అతను తర్వాత మ్యాట్ వచ్చి అతనికి హెల్ప్ చేయసాగాడు. ఇదిగో ఇక్కడ 2 పురుషులు మెకానికల్ సామర్థ్యం ఉన్నవారు ఉన్నారు. ఈ చిన్న ప్లాస్టిక్ దాన్ని ఫిక్స్ చేయలేకపోయారు. నేను పెన్నీ మా అసిస్టెంట్కి ఫోన్ చేశాను. ఆమె 1 నిమిషంలో ఫిక్స్ చేసేసింది. నిన్న రాత్రి 3 పురుషులు స్విచ్ని సరిచేయలేకపోయారు. అంటే ఒక సైన్యం కావాల్సి వచ్చింది ఒక లైట్ స్విచ్ని ఆన్ చేయడానికి. అక్కడ స్త్రీ ఉంది, తన పర్సులో స్క్రూ డ్రైవర్ని పెట్టుకుని ఉంది. మీరు ఇక్కడికి వచ్చి 1 సెకండ్లో ఫిక్స్ చేసి ఉండవచ్చును. కనుక ప్రజలు మిమ్మల్ని కించపరచనివ్వకండి. ఎందుకంటే మీరు ఏం కారో నేను చెప్తాను. కేవలం ఒక స్త్రీ కారు. మీరు ఒక స్త్రీ. మీకుండే అతి ముఖ్యమైన 2 సంబంధాలు ఏమిటంటే, నంబర్ 1 దేవునితో మీ సంబంధము, నంబర్ 2 మీతో మీ యొక్క సంబంధం. దేవునితో మీ సంబంధం సరైందిగా ఉంటే మరియు మీతో మీ సంబంధం కూడా, అప్పుడు ఎవరితోనూ మీకు ఏ సమస్య రాదు. దాని అర్థం కొన్నిసార్లు ప్రజలు మీకు ఛాలెంజ్‌లను ఇవ్వరని కాదు, లేదా హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమైనవైతే మీతో మీరు ఉండలేకపోతే మిగతా అందరితో కలిసి ఉండాలని ట్రై చేయడం మానేయండి. బహుశా చాలామందికి వాళ్లకు వాళ్ళు నచ్చరు. వారి సమస్యకు కారణం అదేనని తెలీదు. దేవుడు నాకు అది బోధించినంత వరకు నాకు తెలియలేదు. అందుకే ఎవరిని ప్రేమించలేకపోయాను.
నేనంటే నాకు ఇష్టం లేదు, మీతో మీరు ప్రేమలో ఉండడం గురించి కాదు, సమతుల్యంగా మిమ్మల్ని ప్రేమించడం గురించి చెప్తున్నా. మీ పట్ల మీకున్న వైఖరే మిగతా అందరితో మీ సంబంధాన్ని బాధిస్తుంది. మనం మన గురించి ఎక్కువగా ఆలోచించవలసిన దానికంటే ఎక్కువగా ఆలోచించకూడదని దేవుని వాక్యం బోధించబడలేదు. ఎన్నడూ మన గురించి మనకు తక్కువైన కించపరుచుకునే ఆలోచన ఉండకూడదని. అసలైతే అలా చేయడం అదైవికమైనది అనుకుంటాను. మనల్ని మనం క్రీస్తులో చూసుకోవడం నేర్చుకోవాలి. పరలోకపు తండ్రి క్రీస్తులో మనల్ని చూసిన విధానంలో మనల్ని చూసుకోవాలి. మనం క్రీస్తులో వేరుని స్థిరంగా ఉంటే, యోహాను 15 చెప్తుంది, మీరు నాయందు మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీరు బహుగా ఫలింతురు. ఎందుకో తెలుసా? మీరు క్రీస్తులో ఉంటే, ఆయనలో నిలిచి ఉంటే, వేరుకు ఉన్నదంతా యేసుని వేరు అంటారు. అది ద్రాక్షవల్లి ద్వారా పైకి కొమ్మల్లోనికి వస్తుంది. మీరు ఎంతగా ఆయన మీలో చేసిన దాని మీద ఫోకస్ నుంచితే అంతగా యేసులా అవుతారు. అప్పుడు మీలోని లోపం ఏమిటో చూస్తారు. మీరు ఎవరు? మీరెవరో మీకు తెలియకుంటే అపవాదికి తెలుస్తుంది మీరెవరో మీకు తెలియదని. మీరెవరన్నది మీకు తెలియకుంటే అప్పుడు అతడు మీ మీద అధికారం చేస్తాడు. ఎందుకంటే అతని మీద అధికారాన్ని గురించిన వచనాలను మీరు చదివిన, సీసీ సాంగులను పాడినా, హే డెవిల్ అని ప్రాణం పోయేంత వరకు అయితే అపవాది మిమ్మల్ని చూసి నవ్వుతాడు. మీరు ఎవరో తెలుసుకోవాలి. మీరు తెలుసుకోవాలి, నేను దేవుని కుమార్తెను, నన్ను ప్రేమిస్తున్నాడు, నా కోసం మరణించడానికి తన కుమారుణ్ణి పంపాడు, ప్రత్యేకమైన దాన్ని, శక్తివంతమైన దాన్ని, వేరే ఎవరూ చేయలేనిదేదో నేను చేయగలను. ప్రజలు నన్ను కించపరిచి విలువ లేకుండా క్రిందకు తోసేలా చేయనివ్వను. ఈ ప్లానెట్ మీద ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, మీ విలువను తీర్మానించేలా మీరు చేయనవసరం లేదు. అలా ఎన్నిసార్లు చేస్తాం? మనల్ని ఎవరో అవమానించినందున, లేదా ఎవరో తిరస్కరించినందున, లేదా ఇంకెవరికో మనం నచ్చనందున. వాళ్లే రైటు, మనలోనే లోపం ఉంది అని అనుకుంటాం. అందరూ మీలా ఉండరు. అందరికీ మీరు నచ్చరు. నిజంగా అందరూ మీలా ఉండరు. నిజం చెప్పాలంటే ఎక్స్పర్ట్లు వాళ్ళెవరైనా సరే, వాళ్ళెవరో ఇంకా తెలుసుకోలేదు. ఆశ్చర్యంగా ఉంటుంది. మనం ఎవరైనా ఎలా అంటే, చూడండి ఈ ఎక్స్పర్ట్ మనం బహుశా వినాలని అంటాడు. అంటే బహుశా మీకు వారిలో చాలామంది కంటే ఎక్కువ తెలుసు కనుక ముందుకు సాగి మీరుగా ఉండి మంచి సమయాన్ని పొందండి. అపొస్తలుల కార్యములు 19:11 వచనాన్ని చూద్దాం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైన్నో నడికట్లైన్నో రోగుల వద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. వావ్! దేశ సంచారులను మాంత్రికులనైన యూదులు గతంలో అప్పుడు ప్రొఫెషనల్ మాంత్రికులు ఉండేవారు. వాళ్ళు చెప్పాలంటే దయ్యాల్ని వెళ్ళగొట్టడానికి వారికి డబ్బులిచ్చేవారు. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించి, యేస్తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానన్న మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొండ్రి. మీరది మిస్ చేస్తే పూర్తి పాయింట్ని మిస్ చేసినట్లే. పాయింట్ ఏమిటంటే వాళ్ళకి యేసు తెలియదు. అపవాదికి తెలుసు వాళ్ళకి యేసు తెలియదని. వాళ్ళంటున్నారు, పౌలు ప్రకటించి యేసుతోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానన్న మాట చెప్తున్నారు. ఇప్పుడు తర్వాత వచనాన్ని చూద్దాం. యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండ్రి. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరైనా అడిగెను. ఒక విషయం చెప్తాను. అపవాది మనతో అలా చెప్తాడు, నువ్వెవరని అనుకుంటున్నావు?
నా జీవితంలో ఎన్నిసార్లు అది విన్నానని అనుకుంటున్నారు? ముఖ్యంగా ఈ పరిచయను ఆరంభించడానికి ట్రై చేసినప్పుడు నువ్వు ఎవరని అనుకుంటున్నావు? నీకు పేరు లేదు, ఊరు లేదు, నీకు కావలసినంత చదువు లేదు, నీకు సరైన డిగ్రీలు లేవు, నువ్వు థియాలజన్వి కావు, నువ్వు ఎవరివి? నీ మాటని ఎవరు వింటారు? ఆరోగ్యంగా ఉన్న స్వయం రూపం ఎలా ఉంటుంది? నేను మీతో చెప్తే ఈరోజు ఇంటికి వెళ్ళి హెల్దీ సెల్ఫ్ ఇమేజ్ని పొందమని, అది ఎలా ఉంటుంది? మీకు కొన్ని పాయింట్స్ని ఇస్తాను. హెల్దీ సెల్ఫ్ ఇమేజ్ ఉన్న వారిలా అనగలరు. దేవుడు నన్ను సృష్టించాడు, అనుకోకుండా పుట్టలేదు, సంకల్పంతో సృష్టించబడ్డారు. జాగ్రత్తగా మీ తల్లి గర్భంలో ఆయన హస్తంతో స్వయంగా నిర్మించబడ్డారు. ఆయన హస్తంతో. పూర్తి ప్రపంచంలో మరెవరి వేలిముద్రలతో సెట్ కానివి మీవి. ప్రత్యేకమైన వారు, ప్రత్యేకమైనదేదైనా సరే అందరికీ ఉన్న అదేలాంటి దానికంటే మరింత విలువైనది తెలుసా? మీకోసం ఒక సంకల్పం ఉంది ఆయనకు. షరతులు లేకుండా ఆయన ప్రేమిస్తాడు. నాకు ఈ ఎఫెసీ 1:4-5 చాలా ఇష్టం. ఆయన మనలను ఏర్పరచుకొనెను. అందరూ చెప్పండి, ఏర్పరచుకొనెను. మళ్ళీ చెప్పండి. దేవుడు మీతో ఏదో అంటుకుని లేడు, ఎంచుకున్నాడు, మిమ్మల్ని ఎంచుకున్నాడు. అసలైతే క్రీస్తులో మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. క్రీస్తులో మనం ఎంచుకోబడ్డానికి తగిన వారమన్నందున ఎంచుకోలేదు, కానీ యేసులో నమ్మకముంది మనల్ని క్రీస్తులో చూస్తాడు కనుకనే మనలను ముందుగా తన కోసము ఆయన నిర్ణయించుకుని జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకోనెను. అంటే మీరు ఏదైనా మంచి చెడు చేయకముందే ఎంచుకున్నాడు. ఇప్పుడు చూడండి, మీ సంగతి నాకు తెలియదు, కానీ అందరూ ఎంచుకోబడాలని అనుకుంటారు. అందరూ ఎంచుకోబడిన వారిలా ఉండాలంటారు. తెలుసా, బైబిల్ చెప్తుంది మనం ఆయన కంటి పాపలమని. దాన్ని ఎక్కువ ఆత్మికంగా చేయకుంటే దాని గురించి ఆలోచించి మీరు స్టోర్కి వెళ్ళి ఆకలితో ఉంటే అక్కడ యాపిల్ని కానీ చూస్తే తిన్నగా వెళ్ళి ఒకటి తీసుకోరు. రిజిస్టర్ దగ్గరికి వెళ్ళి డబ్బు కట్టి అన్నిటినీ చూసి వాటిలో మంచిదాన్ని ఎంచుకుని వాటిలో శ్రేష్టమైనది అనుకున్న దాన్ని తీసుకుంటారు. మీరు ఆయన కంటి పాప అని ఆయన అంటున్నాడు. ఆయన ఎంచుకునే యాపిల్ మీరే. మీరన్న వచ్చును, కానీ మనందరూ ఆయన కంటిపాపలు ఎలా అవ్వగలం? ఎందుకంటే దేవుడు కనుక ఆయన ప్రతిదీ అందరికీ ఒకేసారి చేయగలడు కనుక. అందుకే అలా అనగలడు. మీరు స్పెషల్, మీరే బెస్ట్, మీరెంతో ముఖ్యమైన వారు అని నిజంగా అంటాడు. ఎందుకంటే మనందరితోనూ ఒకే సమయంలో ఒక సన్నిహితమైన ప్రత్యేకమైన సంబంధాన్ని పొందగలడు కనుక. కమాన్, మిమ్మల్ని ప్రేమించుకుంటారని నిర్ణయించుకోనంత వరకు పంపను. మీరనవచ్చు, నేను 20 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నాను, నేనంటే ఎలా? ఇష్టం అవుతుంది. నిజం చెప్పాలంటే మిమ్మల్ని మీరు ఇంకొంచెం బాగా ఇష్టపడడం మొదలు పెడితే తగ్గగలరు. ఎందుకంటే మనం ఎవరమో మనకు నచ్చనప్పుడు జరిగే వాటిలో ఒకటి, మన లోపల ఒక ఖాళీ చోటుంది, దాన్ని ఆహారంతో నింపాలని చూస్తాము. అసలైతే ఏదైనా తినాలన్న ఆకలి లేనప్పుడు దేవుడు మాత్రమే ఇవ్వగల నింపుదల కొరకు మనం ఆకలితో ఉంటాం. అయితే అది వేరే సందేశం. ఇప్పుడు దానికి నా దగ్గర టైం లేదు. ఎవరైనా రిమోట్గా అయినా అర్థం చేసుకున్నారా? ఆల్ రైట్. అందుకని ఏం తిన్నా సరే ఎప్పుడు నిండనట్లో, తృప్తి చెందనట్లో అనిపిస్తుంది. యేసు చెప్పాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే. యోహాను 6వ అధ్యాయంలో ఏమాత్రమును ఆకలిగొండు దప్పిగొండు. జీవాహారమును నేనే జీవాహారమును, జీవజలమును. నేను చెప్పినట్లు ఇది మరొక సందేశం. అయితే మీ జీవితంలో అన్ని విషయాలు ఒకవేళ మిమ్మల్ని మీరు సమతుల్యంగా ప్రేమించి
క్రీస్తులో మీరు ఎవరన్నది తెలుసుకుంటే సరవుతాయి అంటే ఆశ్చర్యపోతారు. ఏమిటో చెప్తాను, దీన్ని మీరు మళ్ళీ మళ్ళీ వినుంటే చాలామందికి గుర్తు చేయడం అవుతుంది. కానీ ఒకవేళ ఇటువంటిది ఏదైనా మొదటిసారిగా వింటూ ఉంటే జీర్ణించుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఏదో ఒకలా మనం మంచివారం కాదని అనుకోవడం దాదాపు ఆత్మికమైనదే. ఓ నేను పాపం ఘోరమైన దుఃఖకరమైన పాపిని, ఓ దేవా నేనెంతో ఘోరమైన వ్యక్తిని, ఓ దేవా ఐఎమ్ సారీ, దేవా ఐఎమ్ సారీ, దేవా ఐఎమ్ సారీ. చూడండి, కొన్నిసార్లు అలా అవుతాం. అంటే మొన్న ఒక రోజు ఉదయాన్నే అలా చేశాను. సారీ అవడానికి ఎంతగానో అలవాటు పడిపోతాం. మొన్న ఒక రోజున ఇలా అన్నాను, ఎందుకన్నానో కూడా తెలియదు. అన్నాను, ఓ దేవా ఐఎమ్ సో సారీ. ఆయన ఇలా అన్నాడు, దేనికి? బహుశా ఎప్పుడూ మనంగా క్షమాపణ అడుగుతుంటాం, ఎందుకంటే మనకి తెలుసు తక్కువగా ఉంది అని. అయితే సరిగ్గా అందుకనే యేసు అవసరం మనకుంది. మన పాపాలకే సారీ చెప్పకూడదని అనడం లేదు. బైబిల్ చెప్తుంది మీ పాపాలకే ఏడ్చి దుఃఖించి బాధపడాలని. అయితే నేను దాన్ని త్వరగా చేసేయగలనని తెలుసుకుని, క్రీస్తులో నేను ఎవరన్నది వెంటనే తెలుసుకుని, దేవుడు నా కొరకు ఉంచిన మంచి వాటితో ముందుకెళ్తున్నాను. అది ఎప్పుడు చూడండి, యూదులు జరుపుకున్న హాలిడేస్ మరియు సెలబ్రేషన్స్లో ఒకదానికి మొన్న ఒక రాత్రి నేను వెళ్ళలేదు. అయితే 10 days ఆఫ్ ఓ అని వారు పిలిచే ఒక పండుగలో బోధించినప్పుడు 10 రోజులు పశ్చాత్తాపడ్డారు. దానంతటినీ కొన్ని సెకండ్స్లోని క్రీస్తులో నేను కేర్ తీసుకోగలను. చూడండి, నో కమాన్, నాపై సూపర్ డూపర్ రిలీజియస్గా అవ్వకండి. సరే సరే, ఒక్క నిమిషం. తెలుసా, మీ గురించి మీరంత మంచిగా ఫీల్ అవ్వకూడదు అనుకుంటాను. మీరు 2 పదాలను మర్చిపోతున్నారు. క్రీస్తులో, 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 క్రీస్తులో. చూడండి, ఆయన లేకుండా నేనేమి కానో నాకు తెలుసు. ఏమీ కాదుకి కూడా తక్కువే. ఈ జీవితంలో గాని విజయాన్ని కోరుకుంటే ఆయనలో మీరు ఎవరన్నది తెలుసుకోవడం మంచిది. పౌలు నాకు తెలుసు, యేసు తెలుసు, కానీ నువ్వెవరు? కమాన్, ఎవరైనా ఫ్రీ అవడం మంచిది. ఈరోజు పాత స్టైల్లో గట్టిగా అరుపులు వినిపించాలి. ఇకపై మిమ్మల్ని మీరు అసహించుకునే అవసరం లేదనే అద్భుతమైన ఐడియా ఉందా? లేదా మరొకరితో మీరు మిమ్మల్ని పోల్చుకునే అవసరం లేదని, వేరే వారిలా ప్రార్థించిన అవసరం లేదని, ఇంకెవరో చదివినట్లు బైబిల్ని చదవక్కర్లేదని. ప్రపంచంలో అత్యంత భయంకరమైన వాటిల్లో ఒకటి మనం ఎంచుకోబడమనేది. నేను గ్రేడ్ స్కూల్లో ఉన్నప్పుడు అత్యంత మూగ పని చేశారు. గతంలో వాళ్ళు ఇదిగో ఇలానే చేసేవారు. మా జిమ్ యాక్టివిటీస్లో ఒకటి సాఫ్ట్ బాల్ ఆడేవాళ్ళం. టీచర్ క్లాస్ అంతటిని తీసుకుని వెళ్ళి 2 టీమ్స్కి క్యాప్టెన్స్గా 2 ఎంచుకునేది. కొంతమంది తలను ఊపుతున్నారు, మీకు గుర్తుందవునా? ఆ క్యాప్టెన్స్ నిల్చుని వాళ్ళు ఎంచుకునేవారు. నువ్వు నా టీంలోకి రా, మరొకరు అనేవారు నువ్వు నా టీంలోకి, నువ్వు మా టీంలో ఉండాలి, నువ్వు మా టీంలో. చూడండి, అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే అక్కడ చివరిగా మిగిలిపోవడమే ఎవరికి మీరు వద్దని తెలుస్తుంది. నాకింకా గుర్తుంది, అదెంత భయంకరమో నాకింకా గుర్తుంది. ఎవరికైనా అది గుర్తుందా? వావ్, అంటే మీలో చాలామంది ఎలా అంటే మనం అక్కడ వెనుక వేరే శకం వారిమి. అయితే నేను మాత్రం అంటే మధ్యస్థపు బాల్ ప్లేయర్ని, కానీ ఖచ్చితంగా బాగా ఆడేదాన్ని కాదు. కనుక నన్నెవరూ ముందుగా ఎంచుకోలేదు, లేదా సెకండ్ లేదా థర్డ్గా లేక మిడిల్లో కూడా. దేవునికి స్తుతులు, సహజంగా చివరిగా మిగిలేదాన్ని కాదు. కానీ గుర్తుంది, ఒకవేళ ఉంటానేమోనని భయపడ్డం ఎంత భయంకరమో. మీరు ఈరోజు ఇక్కడ నుంచి నమ్మకంతో బయటికి వెళ్ళే విషయం ఇదే.
మీరు దేవునిచే చివరిగా ఎంచుకోబడిన వారవ్వరు. ఆయన ముందే ఎంచుకున్నాడు. మీరు స్పెషల్ అని నమ్ముతాడు. మీరు ఆయనకు కావాలి. మీరు ఇలా ఫీల్ అవ్వక్కర్లేదు నేను ఎవరికి వద్దు అని. ఎందుకంటే దేవునికి మీరు కావాలి. మీరు ఆయన ముద్దు బిడ్డ. మీరు ఆయన కనుపాపలు. మీరు ఇక్కడ చర్చిలో కూర్చుని పైనున్న వారిని చూసి వారికి ఉన్నదేదో మీకు లేదని ఆలోచించిన అవసరం లేదు. వాళ్ళకేమున్నదో నేను చెప్తాను. దేవుడు వారిలో ఉంచిన వరం ఉంది, మీలోనూ దేవుడు ఉంచిన వరం ఉంది. అందరూ దేవుని దృష్టిలో సమానులే. మీరు చేయవలసిందంతా దేవుడు చేయమని ఇచ్చనిది చేయడమే. జీవితపు సైడ్ లైన్స్లో కూర్చోవడం మానేయండి. అక్కడ కూర్చుని మిగతా వారందరికీ అభినందించడానికి అన్నీ ఉన్నాయని. ఎందుకంటే మనలో ఎవరికీ అలా ఉండదు. అలా ఉండనందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పండి. ప్రేమ చేత ముందుగా తన కోసము క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ముందుగా తన కోసము క్రీస్తులో. తెలుసుకోవాల్సిన రెండవ విషయం, మీరు విలువైన వారని. మీరు పనికిరాని వారని అపవాది అనుకోవాలంటాడు. నేను ఇక్కడ ఎందుకున్నాను, ఏం చేస్తున్నాను? నేనొక తల్లినంతే. చూడండి, ఎంతో సంతోషకరమైన విషయం అది. నేనొక తల్లినంతే. మీకు తెలుసా, ఈ భూమి మీద తల్లులే అద్భుతమైన వారు. అంటే నిజంగా సత్యంగా తెలుసా, వాళ్ళు ఫినామినల్. మీ ఇంట్లో మీ పిల్లల మీద మీకుండే ప్రభావం, మీ ఇంట్లో మీకుండే ప్రభావము ఒక భార్య స్వరాన్ని, మూడ్ని తన ఇంట్లో సెట్ చేస్తుంది. నాకున్న భర్త లాంటి వారిని పెళ్లి చేసుకునేంత వరకు ఏం చేసినా చెడు మూడ్లోకి వెళ్ళారు. ఈ సామెత విన్నారా? అమ్మ సంతోషంగా లేకుంటే ఎవరూ ఉండరు. చూడండి, ఒక విధంలో చూస్తే అది నిజమే. మీరు విలువైన వారు. ఇప్పుడు జెఫన్యా 3:15 చూద్దాం. మీరెప్పుడు ఈ వచనాలను చూసి ఉండరు. ఇవి అరిచే వచనాలు. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి తృప్తితో మౌనముగా ఉండి శాంతము వహించి గత పాపాలను గుర్తు చేయకుండా నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును. కనుక ఈరోజు ఉదయం లేవగానే గుర్తు చేయబడేది నిన్న ఏం తప్పు చేశారన్నది. అది మంచిది కాదు. అలా అపవాదే చేయడానికి ట్రై చేస్తాడు. ఎందుకో తెలుసా? నేను చెప్తాను. ఎందుకంటే రోజు మొదలవక ముందే మీలోని లోపం గురించి ఆలోచించేలా మిమ్మల్ని పట్టుకుంటాడు. ఉదయాన్నే మీరు లేవగానే అటువంటిదేదైనా విన్న వెంటనే అపవాదితో ఇలా అంటూ పోరాడడం ఆరంభించండి. దేవునికి నేనంటే ప్రేమ. మరోసారి అతడేదైనా అబద్ధం చెప్పడానికి ట్రై చేస్తే చెప్పండి, నేను స్పెషల్, విలువైన దాన్ని. తెలుసా, నేను తిరిగి మాట్లాడతాను అంటాను. మరి మీ ఆట రోజంతా ఆడదాం. నేనేం కాదో నువ్వు చెప్పు, నేనెవరినో చెప్తాను. మొన్న ఉదయం వాకింగ్ చేస్తున్నాను. ప్రతిరోజులానే చేస్తున్నాను. అయితే ఆ రోజున ఎందుకో తెలీదు, అపవాది నా మనసుని వేర్వేరు ప్రజలను గురించి తీర్పు తీర్చే, విమర్శించే ఆలోచనలతో నింపాడు. దాని గురించి ఇంకో నిమిషంలో మీకు చెప్తాను. ఎందుకంటే ఎక్కువగా శోధించబడితే గిల్టీగా ఫీల్ అవుతాము. అయితే మీకు విషయం చెప్పనా, శోధన అనేది పాపం కాదు. శోధన అంటే శోధనే. ఆ శోధనను గాని ఎదిరించగలిగితే మంచిదే. మీరు ఎలా ఫీల్ అయినా సరే దేవుణ్ణి అనుసరిస్తూనే ఉండండి. చెప్తున్నాను, 3 సార్లు ఈ ఆలోచనలు వస్తాయి. మా నేబర్హుడ్లో పైకి గట్టిగా చెప్పాను, షట్ అప్ అపవాది. ఇంకొంచెం నడవగానే మరొక ఆలోచన రావడం, షట్ అప్ అపవాది. మూడోసారి వచ్చాక అతడికి తను నోరు మూసుకోకుంటే నేను మూసుకోననే పాయింట్ అర్థమైంది. అపవాదితో తిరిగి మాట్లాడండి. యేసు చెప్పాడు, సాతానా నా వెనుకకు పొమ్ము.
నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. అపవాది నోర్మొయ్. ఆయన అన్నదానికి అర్థం అదే కనుక అలా చెప్పుంటాడు. కమాన్, మీలో కొందరు ఒకసారి కూడా అలా చేసి ఉండరు. ప్రతి ఒక్క రోజు అపవాది చెప్పేది వినుంటారు. అతని అబద్ధాలతో కొనబడ్డారు. మీ గురించి అతను చెప్పినదంతా నమ్మి ఉంటారు. చూడండి, చర్చికి వచ్చి ఇటువంటి పాట పాడకండి, షటప్ డెవిల్, మీరు కానీ ఇంటికి వెళ్ళి అలా చేయకుంటే. ఓ శత్రువు కోపం వస్తుంది, సిద్ధపరచబడుతున్నారు. ఇంటికి వెళ్ళి డేంజరస్గా ఉండగలరు. మీరు తెలుసుకోవాల్సిన మూడో విషయం ఏమిటంటే, ప్రజలు మీ గురించి అనుకునే దాని మీద మీ విలువ ఆధారపడి ఉండదు, లేదా మీ పట్ల ఎలా ఉంటారో. అది దేవుడు మీరెవరైనా అంటాడో దాని మీద ఉంటుంది. ఇతరులు తమ గురించి ఏమనుకుంటారనే అత్యంత భయం అనే గొప్ప జైల్లో ప్రజలుంటారు. ఇతరులు తమ గురించి ఏమనుకుంటారన్న భయం అనేదే ప్రజలు నివసించే పెద్ద జైలు. నిజమైన స్వాతంత్రం వస్తుంది ఎవరో మనం అంగీకరించబడి విలువ వేయబడిన అవసరం లేదు. ప్రజలు అనుకుంటారు, మీరేదైనా కొత్త హెయిర్ స్టైల్ చేసుకున్నా, లేదా క్రొత్తగా ఏదైనా చేసినా, తెలుసా, కొంతమంది దాన్ని చూసి ఓకే అనే వరకు దాని గురించి మీరు మంచిగా ఫీల్ కారు. చూడండి, ఎప్పుడు ప్రజల్ని అడుగుతుంటాం, ఒకవేళ ఎవరు ఏమి అనుకుంటే నా డ్రెస్ బాగుందా అని. అప్పుడు వాళ్ళు లేదంటే మనకు కోపం వస్తుంది. మా అసిస్టెంట్ చాలా స్మార్ట్. ఈ ఉదయం నేను కొన్న ఒక జాకెట్ని వేసుకున్నాను. ఈ వారాంతంలో ఇక్కడ వేసుకోవాలనుకోలేదు, కానీ బ్యాకప్గా తెచ్చాను. ఇది చూడండి, నేను వేసుకునే వాటికంటే వేరుగా ఉంది అన్నాను. ఇది నాకు బాగుందా అని. మీరు ఏది వేసుకున్నా చూడండి బాగుంటారు అని అంది. నేను అనుకున్నా, వేరుగా చెప్పాలంటే దీని గురించి మీరు క్రేజీగా లేరు. ఆమె నాకంటే స్మార్ట్, నాకంటే మంచిది ఇలా అని ఉండాల్సింది. లేదు, అసలు నాకు నచ్చలేదు. కమాన్, మేలుకుని ఉన్నారా? హే, మీకు గాని నచ్చితే వేసుకోండి. మీరు చేసేదానికి అందరి అంగీకారాన్ని పొందవలసిన అవసరం లేదు. ఇది మీకు ఎక్కువ ఫ్రీడమ్ ఏమో నాకు తెలియదు, వింతగా ప్రవర్తిస్తున్నారు. ఒకవేళ మీకు హెల్దీ సెల్ఫ్ ఇమేజ్ గాని ఉండాలనుకుంటే చేయవలసిన నాలుగో విషయం ఇలా అనగలగడం, నేనంటే నాకు ఇష్టం, నేను చేసే ప్రతిదీ నాకు నచ్చదు, నన్ను నేను తిరస్కరించుకుని యేసు మరణించి నాకు ఇచ్చిన జీవితాన్ని నాశనం చేసుకోను. నేనంటే నాకు ఇష్టం, నేను చేసే ప్రతిదీ నాకు నచ్చదు. నేను ఇక్కడ కూర్చుని చెప్పగలను నేను చేసే ప్రతిదీ నాకు నచ్చదని. కొన్నిసార్లు కొన్ని చెప్పనుకుంటాను, జాయిస్ 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 జాయిస్. అది చెప్పినప్పుడు బాధగా ఉంటుంది. అది లోకం వినడానికి టేపులో ఉంది. మీరనొచ్చు, జాయిస్ 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 జాయిస్. నేను చేసే ప్రతిదీ నాకు నచ్చదు, కానీ నేనంటే నాకు ఇష్టం. అది ఏదో గర్వంతో చెప్పడం లేదు, మనల్ని మనం ఇష్టపడాలని దేవుడు అనుకుంటాడనుకుంటాను. మీరు ఆలోచించి చూడండి, అర్థం అవుతుందా అని. మీకు ఆ విషయం తెలుసా? ఎంతగా మిమ్మల్ని మీరు ఇష్టపడితే మీరు అంత ఇష్టంగా అవుతారు. ఎంతగా మిమ్మల్ని మీరు ఇష్టపడితే అంత ఎక్కువగా ఫ్రెండ్స్ దొరుకుతారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ప్రజలకు నిరంతరం మీ గురించి మీరు మంచిగా ఫీల్ చేసే పని చేయాలని కోరు కనుక. అది హార్డ్ వర్క్. మీ గురించి మీరు మంచిగా ఫీల్ అవ్వచ్చు, అప్పుడు నేను మీకు ఆసరా ఇవ్వడానికి ప్రయత్నించక్కర్లేదు. కమాన్, ఇంటికి వెళ్ళి లేడీస్ మీ భర్తకు మిమ్మల్ని సంతోషపరిచే బాధ్యతనివ్వకండి. మీరు నన్ను సంతోషపరచడం లేదు. నేను మంచిగా ఫీల్ అయ్యేట్లు మీరు చేయడం లేదు. అయితే
ప్రజలు అలా చేస్తే బాగుండదని అనడం లేదు, కానీ ఎప్పుడూ ఎవరి నుంచో పొందాలనుకునే వ్యక్తిలా ఉండాలనుకునే వారిలా ఉండకండి. దేవుని నుంచి పొందండి, దాన్ని ఆత్మలో డౌన్లోడ్ చేసుకోండి. దేవుడు నాకు చెప్పిన శ్రేష్టమైన వాటిల్లో ఒకటి, నేను అలా ఉండేదాన్ని. చూడండి, డేవ్ ఇచ్చాడు, అది చేయడు తెలుసా? దేవుడు అన్నాడా, నీ ఆనందానికి బాధ్యత డేవ్కి ఇవ్వడం మానేస్తావా అని. మీలో కొంతమంది ఇంటికి వెళ్ళి నిజంగా మంచి వివాహాన్ని పొందగలరు ఒకవేళ మీరు చేసుకున్న వారికి మిమ్మల్ని సంతోషంగా ఉంచే పని ఇవ్వడం మానివేస్తే. చూడండి, మీరు వారాంతంలో రావడం వర్తే. కమాన్, మీరు రావడం నిజంగా విలువైనదే అన్నాను. ఇంటికి వెళ్ళి దాన్ని చేయడం ఆరంభించండి. వచ్చే ఏడాది మీరు రావడానికి మీ భర్త పే చేస్తారు. తిరిగి రమ్మని ప్రాధేయపడతారు. తర్వాత విషయం, నాలో లోపాలు బలహీనతలు ఉన్నాయి, అయితే సామర్థ్యాలు బలాలు ఉన్నాయి. సొలొమోను గీతము 4:7 చెప్తుంది, అతను ఆశ్చర్యపోయాడు, నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమీయూ లేదు. వావ్, నిజంగా అది బైబిల్లో ఉంది. సొలొమోను పరమగీతము ఇప్పటికీ అర్థం చేసుకోవడానికి ఒక సవాలే. నేనెన్నడూ మేకజుత్తు అలాంటిది కొని ఎన్నడూ పొందలేదు, పొందాలని లేదు. అయితే అది దేవునికి మరియు ఆయన ప్రజలకు మధ్యన లవ్ స్టోరీ. ఓ నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీ యందు కళంకము ఏమీ లేదు. ఈరోజు మీకు ఇది చెప్పాలనుకున్నాను. దేవుడు మీ మనస్సును చూస్తాడు. అవును, మనం చేసే తప్పులు ఆయనకు తెలుసు. నేరం మోపుతాడు, ఆయన సరిదిద్దుతాడు. కృతజ్ఞతాపూర్వకంగా మనలో ఆరంభించిన మంచి కార్యాన్ని మనం ఇక్కడున్న చివరి రోజు వరకు ఉంచుతాడు. మీలో మంచి కార్యాన్ని ఆరంభించిన ఆయన దాన్ని పూర్తి చేసి ముగింపునిస్తాడు. మనలో మారవలసిన ఏరియాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఖచ్చితంగా చేసే కొన్ని విషయాలు రైటు కాదు. అయితే చెప్పేది వినండి, యేసు యొక్క ఫోకస్ దాని మీద ఉండదు. మిమ్మల్ని ఒప్పించడానికి 8 నిమిషాలున్నాయి. మీలో ఉన్న ప్రతి తప్పు మీద ఆయన ఫోకస్ ఉంచడు, ఎందుకంటే మిమ్మల్ని ఎంచుకోక ముందే మీరు చేసే ప్రతి తప్పు ఆయనకు తెలుసు కనుక. దేవుడు మీతో అతుక్కుని లేడు, మీరు కావాలంటాడు. మీరు కావాలి ఆయనకు. మన నోటి వెంట ఇంకా రాని ప్రతి మాట దేవునికి తెలుసు. బహుశా అది నా పెద్ద తప్పుల్లో ఒకటి ఏమిటంటే, నేను అలసిపోయింటే నేను ఇప్పటికే చెప్పగలిగే మూగ విషయం అదే. విసిగిపోయి ఉంటే లేదా చిరాగ్గా ఉంటే, అదేదైనా సరే, సహజంగా మనం ఎక్కువగా ప్రేమించేవారితో అలా చెబుతాం. వాళ్ళు మనతో ఉండి మనల్ని క్షమిస్తారు కనుక. నా గురించి నిజంగా అదంటే ఇష్టం లేదు, కానీ ఒకటి తెలుసా, దేవుడు దానివల్ల నన్ను యూజ్ చేయకుండా లేడు. ఉండవలసిన చోట లేను, కానీ గతంలో ఉన్న చోటైతే లేను. హే, నేను చాలా దూరం వచ్చాను. వెళ్ళడానికి మార్గాలు ఉన్నాయి. దేవునికి ఎంత దూరం అన్నది ఫోకస్ చేయడం లేదు, ఎంత దూరం వచ్చానన్న దాన్ని ఫోకస్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నాను. గతంలో చేసిన దేని గురించో దుఃఖపడుతూ అపవాదికి ఇకపై సమయాన్ని ఇవ్వను, వెనక్కి వెళ్ళి సరిచేయలేను, కానీ యేసు తన రక్తంతో వాటికి వెల చెల్లించాడు. మీకో విషయం చెప్తాను, మీ పాపాలు కప్పబడలేదు, అవి తీసివేయబడ్డాయి. దేవుడు వాటిని ఇంకా గుర్తు చేసుకోడు. తూర్పుకు పడమర ఉన్నంత దూరంగా తీసివేశాడు. ప్రతి ఒక్క రోజు కూడా క్రొత్తదే. మీరు సరికొత్త ఆరంభాన్ని పొందగలరు. నాకు మళ్ళీ చెప్పాలనుంది, మీరంటే మీకు ఇష్టం లేకుండా అపవాది చేయగలిగితే అతడు ముందే మీ జీవితపు యుద్ధాన్ని గెలిచేశాడు. మిమ్మల్ని మీరు మన పరలోకపు తండ్రి క్రీస్తులో
చూసినట్లుగా చూసుకోండి. ఎంచుకోబడి విలువైన వారిగా ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన వరాలిచ్చాడు. నిజంగా మీరు అద్భుతమైన వారు. మీరది చూడాలి. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.